రాజకీయ లబ్ధి కోసం రోడ్డును అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నరుకుడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీని, చేతకాని పార్టీ కాదని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం స్థానిక నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరకు 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. 10 రోజుల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెబుతూ అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకోమని శేఖర్ యాదవ్ హెచ్చరించారు. ఒక్క ఇటుకైనా కట్టిరా అంటారు. 2000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు రాయనార్ నియోజకవర్గం శాంక్షన్ కావడం జరిగింది. కేవలం మా నరకుడలో 125 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపు 40 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు మన ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి 40 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ అయినాయి, ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతలు ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఇప్పుడు గ్రామ పంచాయతీలు 25-30 అప్లికేషన్లు తీసుకున్నాం. పెన్షన్స్ అప్లికేషన్లు తీసుకుంటున్నాం. అట్లా బదలాం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. సీతారాంపూర్, హైదరాబాదు 2000 ఎకరాలు కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల దగ్గరికి దౌర్జన్యంగా తీసుకోవడం జరిగింది. ఏది సీలింగ్ లావన్ పట్టాలు రైతులకు కనీసం మద్దతు రేటు కూడా ఇవ్వకుండా 9 లక్షలు ఇచ్చి తీసుకొని నువ్వు వేరే కంపెనీలకు 70 లక్షలకు అమ్మినావు. మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చినావు, వేసినావు. మరి ఈ రోడ్ అప్పట్లో నీకు తెలియదా స్టార్ట్ చేయాలని? మీ ప్రభుత్వంలో 2000 ఎకరాలు తీసుకొని కంపెనీలకు ఇచ్చినప్పుడు రోడ్డు వేయాలని లేదు. ఇక పెద్ద పెద్ద మాటలు అప్ప జంక్షన్ నుంచి తాండూరు వరకు రోజుకు నిత్యం ఎవరు చచ్చిపోతారు. 40 సంవత్సరాల కానీ మనం కూడా ఉన్నాక ప్రజాక్షేత్రంలో ఏం చేసినా మనకి తెలియాలి. ఇలా ప్రభుత్వం వచ్చినాక అప్పటి తాండూరు దాకా అవుతుంది, శంషాబాద్ నుంచి షాబాద్ దాకా రోడ్ అయితేనే ఉంది. ప్రజాపాలన పబ్లిక్ కి మహిళా సోదరి మహిళలకు 200 ఆర్టీసీ బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో అవసరం ఎవరికైతే లబ్ధిదారుల్లో వాళ్ళకి 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. సన్నబియ్య కార్యక్రమం తీసుకున్నాం. ఇలా రేషన్ కార్డు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే. ఇలా అప్లికేషన్ చేసుకుంటే వారం రోజులలో ఇంటికి రేషన్ కార్డు వస్తున్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం.